బృందానికి అభినందనలు తెలుపుతున్నాను. పూరిలో ఈ యొక్క రథయాత్ర ఎన్నో వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ జగన్నాథుణ్ణి, ఈ యొక్క రథయాత్రని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థను స్థాపించి ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా కూడా పరిచయం చేయడం వల్ల ఈరోజు దగ్గర దగ్గర 4000 నగరాల్లో జగన్నాథ స్వామి రథయాత్ర ఇస్కాన్ తరపున జరుగుతుందన్నమాట. వారి గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఆయన 70 సంవత్సరాల వయసులో భగవద్గీత, భాగవతం ఆంగ్లంలోకి అనువాదం చేసుకుని ఒక బొగ్గు తీసుకుని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళి అక్కడ కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టి ప్రపంచమంతా 10 సంవత్సరాల్లో 14 సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని, అమెరికన్స్, యూరోపియన్స్, నోబెల్ లారెట్స్, పిహెచ్డీలు, సైంటిస్టులు, అన్ని వర్గాల వారిని కూడా ఈ యొక్క సనాతన ధర్మం అనుసరించేటట్టుగా చేయడం జరిగింది అన్నమాట. ఈరోజు ముఖ్యంగా ఈ రథయాత్ర చాలా మందికి ఏదో ఒక ఆశ్చర్యకరమైనటువంటి దర్శనం. జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర. ఏంటంటే మనం మామూలుగా కృష్ణుడు మురళిని పట్టుకుని త్రిభంగి రూపంలో శ్యామసుందరుడు, సర్వాకర్షణీయుడు, అతి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి దర్శనం మనం కృష్ణుణ్ణి చూస్తూ ఉంటాం. కానీ ఈ జగన్నాథుడు చేతులున్నాయి కానీ వేళ్ళవన్నీ లేవు, కాళ్ళు లేవు, కళ్ళు చాలా పెద్దదిగా ఉంది. సో ఒక విచిత్రమైనటువంటి ఒక రూపంలో జగన్నాథుడిని మనం దర్శిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే జగన్నాథుడు మహాభావావేశ అవతార. అంటే ఆయన లీలలను ఆయన విని మహాభావనలోకి వెళ్ళినప్పుడు, సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే మహాభావనలోకి వెళ్తే శరీరం పొడవన్న అవుతుందంట, కుదించుకొని పోతుందంట. సో స్వామి ఆయన యొక్క లీలలను ఆయన విని తన్మయత్వం చెంది మహాభావనలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క రూపంలో ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది అనమాట. అందుకని జగన్నాథుడు మహాభావావేశవతార అని చెప్పడం జరుగుతుంది అనమాట. ద్వారకలో రోహిణీ మాతను అందరూ అడుగుతూ ఉన్నారంట, బాలం ముకుందం, ఆ బృందావనంలో ఆ బాలకృష్ణుని యొక్క లీలలు అద్భుతమంట, వాటిని కొంచెం చెప్పండి తల్లి అని చెప్పి. అప్పుడు ఆమె చెప్పిందంట, ఏమ్మా కృష్ణుణ్ణి బలరాముణ్ణి మనతో ఉంచుకోవడం ఇష్టం లేదా మీకు? ఆ లీలలు పొరపాటున వాళ్ళు విన్నారంటే ద్వారక వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళిపోతారు. వారు లేని సమయంలో మీకు ఆ లీలలు చెప్తాను అని చెప్పిందట. కృష్ణుడు, బలరాముడు ఏదో పని మీద ద్వారక నుంచి బయటకు వెళితే ఒక గోశాలలో అందరూ కలిసి సుభద్రమ్మను కాపలాగా పెట్టి లోపల ఆ బాలకృష్ణుని యొక్క దివ్య లీలలను ఆమె ద్వారకాపురి వాసులకు వినిపిస్తూ ఉంది. భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నాడు, జన్మ కర్మ చమే దివ్యం ఏవంయో వేతి తత్వతః తత్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతిసో అర్జున. ఆయన యొక్క జన్మ కర్మలు దివ్యం, అంటే భౌతికానికి అతీతం. ఎవరైతే వాటిని తెలుసుకుంటారో పునర్జన్మ నైతి, వాళ్ళకు పునర్జన్మ ఉండదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో బాల్యంలో కృష్ణుడు వెన్న అపహరించేటువంటి వాడు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు మన యొక్క సాంప్రదాయంలో గొప్ప ఆచార్యులు. వారు వెన్న అపహరించడం వెనకాల పరమార్థం ఏంటో చెప్తారు. వెన్న మజ్జిగ బాగా చిలికితే పెరుగు వెన్న వస్తుంది. ఎట్లా ఉంటుంది వెన్న? మెత్తగా ఉంటుంది.
రంగు తెల్లగా ఉంటుంది. ఎవరైతే సాధన ద్వారా వాడి హృదయాన్ని చిలికి చిలికి వెన్నలాగా సున్నితంగా మెత్తగా తయారు చేసుకుంటాడో, తెల్లగా హృదయం కల్ముషం లేకుండా ఎవడైతే తయారు చేసుకుంటాడో అటువంటి వ్యక్తి యొక్క హృదయాన్ని ఆ నల్లని జగన్నాథుడు అపహరిస్తాడు, వాడికి మోక్షం ఉంటుంది అని వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని తెలియపరుస్తారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు. సో ఆ వెన్న అపహరణ వెనకాల ఉన్నటువంటి పరమార్థం అది. ఆ వెన్న అపహరించేటప్పుడు కూడా చమత్కారమైన లీలలు చేసేవాడు కృష్ణుడు. యశోదమ్మ దగ్గరికి వెన్న అపహరించి గోపికలు తరిమితే పరుగు పరుగున వచ్చి ఆమె కొంగు వెనకాల దాక్కునేవాడంట. ఎవరో ఒక గోపిక చిన్న పిల్లవాడిని నిద్రలోనికి పంపించి ఆమె వంట చేసుకునే దానికి వెళ్ళింది. వెళ్తే వంటింట్లో గోపిక ఉంటే వెన్నెట్లా దొంగతనం చేయాలా, ఆమెను అక్కడి నుంచి రప్పించాల. కృష్ణుడు ఏం చేశాడు, బలదేవుడు అన్నాడు, వంటగదిలో ఆ ముందు ఎట్లా వెన్న అపహరించడం అన్నాడు. నువ్వేం కలత చెందొద్దు, నేను చూసుకుంటా అని ఆ నిద్రిస్తున్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి గట్టిగా తొడబెల్లం పెట్టాడు. వాడు కెవ్వని ఏడుస్తుంటే రుమాలు తీసుకుని మూతికి మీసంలాగా కృష్ణుడు పెట్టుకుని వాడి ముఖం దగ్గరికి వెళ్ళిపోయి నడిచాడు. వాడు ఇంకా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఇప్పుడే నా పిల్లవాడిని నిద్రలోనికి పంపించాలి, ఏమైపోయిందో అని ఆ తల్లి పరిగెట్టుకుంటూ వస్తే అప్పుడు కృష్ణుడు పరిగెట్టుకుంటూ బలదేవుడు గోపాలురు అందరు వంటగదిలోకి వెళ్ళి నలుగురు మీద ఇద్దరు ఎక్కారు. ఇద్దరి మీద కృష్ణుడు ఎక్కాడు. వెన్న కుండకు రంధ్రం కొట్టి ఆ వెన్న కారుతూ ఉంటే దోసరితో కృష్ణుడు తాగుతూ ఉంటే, ఆయన చేతుల్లో నుంచి కారుతూ ఉంటే గోపాలులు తాగుతూ ఉంటే, వాళ్ళ చేతుల్లో నుంచి కారుతూ ఉంటే కోతులు తింటూ ఉన్నాయంట. ఒక్కోసారి యశోదమ్మ అంటుందంట, అరే చిన్నపిల్లలు కోతులంటే భయపడతారు, వాటి మధ్యలో కూర్చొని వెన్నా మీగడ తింటున్నావు, నీకు భయం లేదా కన్నయ్య అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడంట, నేను రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ వానరాలు నాకు సేవ చేయడానికి వచ్చాయి. అరణ్యాల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి. ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్లు కూడా దొరకలేదమ్మా, కానీ నా సేవ ఆపలేదు, అందుకని ఈరోజు నా స్వహస్తాలతో వాటికి తినిపిస్తూ ఉన్నాను అన్నాడంట. మనం ఎవరికైనా 99 రోజులు సేవ చేయండి, ఒక్కరోజు చేయకపోతే వీడు పనికిమాలినోడు అంటారు. కానీ భగవంతుడు ఇంత సేవ చేసిన యుగం మారిపోయినా కానీ ఆయన ఆ సేవను గుర్తించి ప్రతిఫలాన్ని ఇస్తాడనమాట, ప్రతిఫలాన్ని ఇస్తాడు. సో ఈ రకంగా ఆ గోపిక నా పిల్లవాడి తొడ కందిపోయింది, ముఖం ఇట్లా అయిపోయింది అంటే ఖచ్చితంగా నల్లపిల్లే అని చెప్పి కృష్ణుడిని తరిమితే పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మ కొంగు వెనకాల దాక్కొని శుభ్రంగా మూతి తుడిచేసుకొని అమాయకంగా నిలబడతాడని. ఆ గోపిక వచ్చి అంటుంది, ఏమ్మా మీ ఇంట్లో వెన్నలేదా, మా ఇంటికి పంపించావు? అప్పుడు కృష్ణుడు అంటాడు, మా యశోద అడుగుతుంది, నువ్వు తిన్నావంటరా అంటే బ్రజభాషలో చెప్తాడు, మయ్యా మై నహీ కాయ. అమ్మకి మై నహీ కాయ, నేను తినలేదు అని వినిపిస్తుంది. గోపికకి ఏం వినిపిస్తుంది తెలుసా, మై నేహీ కాయ, నేనే తిన్నాను అని గోపిక వినిపిస్తుంది. అప్పుడు గోపిక అంటుంది, చూడు వాడు తిన్నానని చెప్తున్నాడు, ఏంటే నాకేమన్నా చెవుడు వచ్చిందా, వాడు తినలేదని చెప్తుంటే నాన్న కన్నయ్య ఇంకొకసారి చెప్పు అంటే మయ్యా మై నహీ కాయ, నేను తినలేదు. అప్పుడు యశోదమ్మ గోపిక వంక తిరిగినప్పుడు అప్పుడు కృష్ణుడు మై నహీ కాయ అని ఎక్కిరిస్తాడు. సో ఈ రకంగా చమత్కారమైన లీలలు. అప్పుడు యశోదమ్మ అంటుంది, ఏమే వాడిని చూస్తే ముద్దు పెట్టుకోవాలనేది పోనిచ్చి కొండెములు చెప్తారా, పొండి పొండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే అప్పుడు శిక్షిస్తాను. అప్పుడు గోపిక అంట కృష్ణుడు ఇంటికి వస్తే తలుపులకి గంటలు కట్టిందంట, కృష్ణుడు ఉపయోగించే చెక్క రోలికి గంటలు కట్టిందంట, ఉట్టికి గంటలు కట్టిందంట. ఆ గంటలు మ్రోగితే వచ్చి కృష్ణుడిని పట్టుకోవచ్చు అని. కృష్ణుడు వచ్చి ఆ గంటలు చూసి నడుము మీద చేతులు పెట్టుకొని పిల్లని గోవి బొడ్డులో చెక్కొని అంటాడంట, పిచ్చి గోపికల్లారా, నేనెవరనుకున్నారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండను, నా అనుజ్ఞ లేకపోతే గడ్డిపోచ కూడా కదలదు, ఈ గంటలు మ్రోగుతాయి అనుకుంటున్నారా, గంటల్లారా మోగద్దు అన్నాడు. అంటే తలుపు తెరిచాడు, గంటలు మోగలేదు. ఉట్టి దింపాడు, గంటలు మోగలేదు. ఆ చక్కెరలు కదిలిపాడు, గంటలు మోగలేదు. ఆ ఉట్టి సట్టి తీసుకొని గోపాలుడికంతా తినిపిస్తూ ఉంటే ఆ గోపాలుడు కృష్ణుడు మనకు పెడుతున్నాడు, ఆయన తినట్లేదని చెప్పి ఆ కుండ లాక్కొని కృష్ణుడి నోట్లో వెన్న పెట్టగానే అన్ని గంటలు గలగల గలగల మోగాయంట.
అప్పుడు కృష్ణుడు అంటాడంట, గంటల్లారా మోగొద్దంటే మోగుతున్నారు ఏంటి అంటే, అప్పుడు ఆ గంటలు అంటాయంట, స్వామి మీకు నైవేద్యం జరుగుతుంటే ఎట్లయ్యా మోగకుండా ఉంటాం మేము అని చెప్పి ఆ గంటలు అంటాయంట. సో ఇటువంటి దివ్యమైన లీలలు చెప్తూ ఉంటే ఆ ద్వారకాపురి వాసులందరూ వింటూ తన్మయత్వంలో ఆనంద పారవస్యంలో ఉన్న సమయమున కృష్ణ బలరాములు ద్వారకలోకి ప్రవేశించారు. ఎక్కడా ఎవరూ కనిపించట్లేదే అని వెతుకుతూ ఆ గోశాల దగ్గరికి వస్తే సుభద్ర ఆ లీలలు విని మహాభావానికి గురి అయ్యి, ఇప్పుడు దర్శనం చూపిస్తారు మనకు సుభద్ర ఎట్లుంటుందో. చేతులు లేవు, కళ్ళు పెద్దవైపోయాయి, ఆనందంతో అట్లా లీలలు వింటూ ఉంది. సుభద్రకి ఏమైంది అని చెప్పి కృష్ణుడు బలరాముడు చెరొక పక్కన చేరి వాళ్ళు లోపల ఏం జరుగుతుందో చెవు పెడతారు. వాళ్ళ లీలలు వాళ్ళు విని వాళ్ళు తన్మయత్వం చెంది ఆ రూపాలను తీసుకున్నప్పుడు నారద విని అక్కడికి వస్తాడు. ఆ రూపాలను చూసి ఆయన ఆగలేక నారాయణ అంటాడు. అనగానే వీళ్ళు మామూలు రూపాల్లోకి వచ్చేస్తారు. నా అదృష్టం, నా భాగ్యం, ఇంత అద్భుతమైన దర్శనం నాకు లభించింది. మీ లీలలు మీరు విని మహాభావానికి లోనయ్యి ఈ అద్భుత దర్శనం ఎవరికీ కలిగి ఉండదు, నాకు కలిగింది స్వామి అంటే, అప్పుడు స్వామి చెప్పాడంట, ఇది ఎవరికి చెప్పద్దు నాయనా అన్నాడంట. అదొక్కటే నా వల్ల అవదు స్వామి అన్నాడంట. ఆ సమయం వచ్చినప్పుడు చెప్పు, ఇంద్రదుమ్నుడు అక్కడ మందిరం కడతాడు, అక్కడ నన్ను ఈ రూపంలో ప్రతిష్ఠించాలని అప్పుడు చెప్పన్నాడంట. ఆ రకంగా స్వామి లీలలు విని ఆయన యొక్క లీలలు మహాభావంలోకి లోనయ్యి ఈ రూపాన్ని దాల్చాడు. ఆ రూపంలో పూరీ క్షేత్రంలో స్వామి విరాజమానమై భక్తుల్ని అనుగ్రహించాలా అని చెప్తూ ఉన్నారు. ఆచార్యులు ఇంకోటి కూడా చెప్తున్నారు, జగన్నాథుడికి కనురెప్పలు లేవు. ఎందుకు కనురెప్పలు లేవంటే, ఒక్క క్షణం ఆ కళ్ళు మూస్తే 1000 మంది భక్తులు వస్తే వాళ్ళ మీద ఆయన అనుగ్రహం పడకుండా పోతుందని కనురెప్పలు లేకుండా బాగా వాటిని తెరిచి ఆ 1000 మంది వచ్చేటువంటి భక్తులు ఒక్కడి మీద కూడా కృప ఆగకుండా ఉండాలని, సంపూర్ణంగా వాళ్ళ మీద ఆయన యొక్క అమృత చూడ్కులు పడాలని కనురెప్పలు లేకుండా వాటిని బాగా విప్పారి తెరుచుకొని వాళ్ళను అనుగ్రహించడానికి జగన్నాథుడు అక్కడ ఉపస్థితమవుతూ ఉన్నాడు. మరి రథయాత్ర ఏంటి? బృందావనంలో ఉన్నటువంటి గోపికలు, గోపాలురు వీరందరూ కూడా ద్వారకకు వెళ్ళిన తర్వాత చాలా విరహం చెందున్నారంట. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత, కురుక్షేత్రంలో సూర్యగ్రహణం తర్వాత అక్కడ క్రతువులు చేయడానికి ఉగ్రసేన మహారాజు, కృష్ణుడు, బలదేవుడు వీళ్ళందరూ కురుక్షేత్రానికి వచ్చారంట. సో కురుక్షేత్రానికి వచ్చారని చెప్పి బృందావన వాసులకు తెలిసి ద్వారక ఎట్లాగూ వెళ్లి చూడలేము, కురుక్షేత్రానికి వెళ్లి స్వామిని చూద్దామని వీళ్ళందరూ బయలుదేరారు. బయలుదేరి వెళ్తే అక్కడ యజ్ఞం జరుగుతుంది, వేదఘోష జరుగుతూ ఉంది, శంఖారావాలు పూరిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ గోపాలులు వెళ్ళారు. వెళ్తే ఆ సైనికులు ఆపేశారు. ఆపేస్తే ఎవరు మీరు అన్నారు. ఈ గోపాలు ఏమనుకున్నారంటే, మనం ఎవరో చెప్తే మనకు రాయల్ వెల్కమింగ్ ఉంటుందని చెప్పి అనుకున్నారు. వీళ్ళు ఎవరా, మేమెవరో తెలుసా, కృష్ణుడు స్నేహితులం, ఫ్రెండ్స్ అన్నారు. అరే కట్టుకునేదానికి బట్టలు కూడా చక్కగా లేవు, మీరేంటి కృష్ణుడు ఫ్రెండ్స్, ఓడి ఇక్కడ నుంచి అంటారు అనుకున్నారు. గోపికలు వచ్చారు. వాళ్ళు కృష్ణుని యొక్క విరహంలో నిద్రాహారాలు మానేస్తున్నారు. వేలికి వేసుకునే ఉంగరాలు చేతులకు గాజులు అయిపోయాయి, చిక్కి శల్యమైపోయారు. వాళ్ళని సైనికులు అడిగారు, మీరెవరన్నారు. మేము కృష్ణుని ప్రియురాళ్ళు అన్నాం. ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు, చిక్కి శల్యమై ఉన్నారు, చచ్చేటట్టున్నారు, మీరు ప్రియురాళ్ళ, పోండి ఇక్కడ నుంచి అన్నారు. అప్పుడు నందబాబా, యశోదమ్మ వచ్చారు. వాళ్ళని చూసి సైనికులు అంటున్నారు, మొదట ఒక కోతి మూకొచ్చింది, స్నేహితులు అన్నారు, ఎప్పుడు చస్తారో తెలియదు, కొంతమంది స్త్రీలు వచ్చారు, ప్రియురాళ్ళు అన్నారు, మీరు మాకు తల్లిదండ్రులు అని చెప్పద్దు, పోండి ఇక్కడి నుంచి అని అనుకున్నారు. అది విని అప్పుడు దాకా ఎంతో ఆశతో వచ్చినటువంటి యశోదమ్మ, ఆమె యొక్క హృదయం అగ్ని పర్వతం లాగా బద్దలైపోయింది. ఒక్క ఉదుటున కృష్ణుణ్ణి గోపాల్ అని బిగ్గరగా పిలిచిందనమాట. అప్పుడు కృష్ణుడు ఒక్క ఉదుటును లేచి పరిగెట్టుకుంటూ వస్తుంటే బలరాముడు చేపట్టుకుని ఆపాడు. యశోదమ్మను గట్టిగా ఆలింగనం చేసుకుని ముద్దులు పెడుతూ, అమ్మ నేను వచ్చేసాను, మయ్యా మయ్య ఆగయాము అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు ఈ గోపాలురు, గోపికలు అన్నారు, కృష్ణుణ్ణి బృందావనానికి పిలవండి అని. నంద మహారాజు రోజు వెళ్ళేవాడు. కృష్ణుణ్ణి చూడంగానే ఎందుకు వచ్చాడో మర్చిపోయేవాడు. రోజంతా ఆయనతో గడిపేసేవాడు. రాత్రి గుర్తొచ్చేది పడుకునేటప్పుడు,
స్వామి ఏ కృష్ణ, నేను వచ్చింది నిన్ను బృందావనానికి పిలుచుకెళ్ళడానికి. కృష్ణుడు అనేవాడు, నాన్నగారు రాత్రి అయిపోయింది కదా, రేపు వెళ్దామనేవాడు. మరుసటి రోజు వచ్చి మళ్ళా కృష్ణుని చూసి మర్చిపోయేవాడు. మళ్ళా అడిగితే ఈ రోజు కూడా చీకటి పడింది కదా, రేపు వెళ్దాం. ఇట్లా 6 నెలలు గడిచిపోయిందంట. ఈ గోపికలు గోపాలురు విరహంతో వాళ్ళు ఓపిక నశించి వాళ్ళు అన్నారంట, ఏమన్నారంటే, నందబాబా మీ వల్ల కాదు కృష్ణుణ్ణి బృందావనానికి తీసుకురావడం, మేమే తీసుకొస్తామని చెప్పి వాళ్ళందరూ బయలుదేరి 3 రథాలు తయారు చేసి ఆ రథాల మీదకి బలవంతంగా కృష్ణుణ్ణి, బలదేవుణ్ణి, సుభద్రని లాక్కని వచ్చి కూర్చోబెట్టి తాళ్లతో మళ్ళా పారిపోతారేమో అని తాళ్లతో కట్టేసి ఆ రథాలను ఈడ్చుకుంటూ బృందావనానికి తీసుకొచ్చారంట. ఈ లీలను పురస్కరించుకొని ఈ యొక్క రథయాత్ర ఉత్సవం అన్నటువంటిది పూరీ క్షేత్రంలో జరుగుతుందన్నమాట. పూరి జగన్నాథ మందిరం వచ్చి కురుక్షేత్రము, గుండీచా మందిరం వచ్చి బృందావనము. సో ఈ యొక్క కృష్ణుణ్ణి, బలదేవుణ్ణి, సుభద్రని రథాల మీద తీసుకుని వెళ్ళడం ఆ లీల జరుగుతుంది. మరి ఆ తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరయ్యా అంటే గోపికలు గోపాలురు. సో ఈరోజు ఈ యొక్క భీమవరంలో ఉన్నటువంటి పుర ప్రజలకు గోపికలు గోపాలురు అయ్యేటువంటి మహాభాగ్యం లభించింది ఇస్కాన్ సంస్థ ద్వారా. మీరందరూ ఆ భక్తి భావనలో ఈ యొక్క రథాన్ని తీసుకుని వెళ్లేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల రోజు రోజుకి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ నష్టపోతూ ఉన్న సమయంలో ఒక గొప్ప ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు ఆయన అవతరించారు. శక్త్యావేశ అవతారంగా ఈ సనాతన ధర్మాన్ని విశ్వానికి అంతా ప్రచారం చేశారు. మీరందరూ కూడా ఆయన ఆచార్యుని యొక్క కృప వల్ల ఈ యొక్క మహద్భాగ్యం లభించింది. దారిలో అంతా కూడా భగవత్నామ సంకీర్తన చేస్తూ ఆ భగవంతుని యొక్క భావనలో, ఎందువల్ల అంటే ఒక్కటి మీరు గుర్తించండి. ఒకసారి నేను హైదరాబాద్కి వెళ్ళేదో ఉపన్యాసం చెప్తే ఒక మాతాజీ ఆ ఇంటి యజమానురాలు భర్త మీద కంప్లైంట్ చేసింది, మా ఆయన కృష్ణుడికి భక్తి ఇట్లా చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయని బలవంతం చేస్తాడు స్వామి, నాకు ఇష్టం లేదు, మీరు చెప్పండి బలవంతం చేయొద్దని. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను, అమ్మా ఒకప్పుడు 3000 జన్మలు తపస్సు చేసి యశోదమ్మ తల్లిగా పుట్టి ఆ గోపాలునికి సేవ చేసుకుంది. ఆ లడ్డూ గోపాలుడు మీ ఇంట్లో వచ్చాడు. ఆ బృందావనంలో యశోదమ్మకు దొరికిన భాగ్యము, ఈ రోజు నీకు దొరికిన భాగ్యము ఏం వ్యత్యాసం లేదమ్మా. ఆ భావనలో చేసుకుంటే ఆ తల్లికి లభించిన భాగ్యం ఈ తల్లిగా నీకు లభించింది, ఆ గోపాలుని మీ ఇంట్లో చూసుకునేదానికి అని చెప్పంటే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగి, లేదు గురుగారు, నేను ఈ రోజు నుంచి ప్రేమగా భగవంతుడిని సేవించుకుంటాను అని. సో ఆ రకంగా ఈరోజు ఆ యొక్క కురుక్షేత్రంలో ఆ కృష్ణుణ్ణి, ఆ బలదేవుణ్ణి, ఆ సుభద్రను, ఆ గోపికలు, ఆ గోపాలురు రథాల మీద పెట్టుకొని వారి యొక్క దివ్యమంగళ దర్శనం చేస్తూ, ఎందువల్ల అంటే శాస్త్రాలు చెప్తాయి, రథం మీద స్వామిని ఎవరైతే దర్శిస్తారో, రథం మీద ఎవరైతే కీర్తన చేస్తారో, ముందు నడిచినా వెనక నడిచినా ఆ ప్రసాదాన్ని స్వీకరించిన పునర్జన్మ లేదు అని చెప్తారు శాస్త్రాల్లో. అటువంటి గొప్ప భాగ్యం ఈ యొక్క భీమవరంలో మీ అందరికీ లభిస్తూ ఉంది అంటే దొరకునా ఇటువంటి సేవ. సో అందువల్ల దాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని సంపూర్ణ భక్తి భావనతోటి ఆ కృష్ణనామ సంకీర్తన చేసుకుంటూ ఈ యొక్క కురుక్షేత్రం, బృందావనం 2 ధామాల్ని కలుపుతూ ఈ యొక్క భీమవరాన్ని ఈరోజు ఊరంతా పండగ. మామూలుగా ఏదైనా పండగ అయితే ఇంట్లో చేసుకుంటాం, కానీ రథయాత్ర ఏంటి అంటే ఊరంతా పండగ. మన ఊరంతా కూడా స్వామిని ఊరేగించుకుంటూ ఆయన్ని కీర్తిస్తూ మనం తీసుకుని వెళ్తాం. కాబట్టి ఇది చాలా మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట. మనకు వాతావరణం అనుకూలిస్తూ ఉంది, పర్వాలేదు, వేడైతే లేదు, వర్షం అయితే పడదు, అయ్యేంత వరకు పడదలేదు. మొన్న కాకినాడలో కూడా అట్లాగే చల్లగా భగవంతుడు వరుణుడు శాంతంగా, సూర్యుడు కూడా శాంతంగా, మీరు ఎండ అయితే మళ్ళా మాడిపోతారని భక్తుల్ని అనుగ్రహించడానికి వాతావరణం ఇట్లా ఉందన్నమాట. సో మనం అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ వీలైతే ఇంకా కొన్ని కృష్ణుని యొక్క లీలలు ఇవన్నీ కూడా, ఎందువల్లంటే చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామితో చెప్తాడు, ఎండాకాలం నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ చిన్న గుంటల్లో నీరు చేరుతుంది, ఆ నీరు కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళు నీరు శుద్ధి చేయాలంటే కృత్రిమంగా వీలు కాదు, మళ్ళా వరద వచ్చినప్పుడు ఆ కుళ్ళు నీరు కొట్టుకుపోతుంది. గురువర్య, మీ ముఖపద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద ప్రవహించి నా కర్ణమున ప్రవేశించి హృదయంలోనికి ప్రవహించినప్పుడు అనాదిగా పేరుకున్న కుళ్ళు ఈ హృదయంలో
కొట్టుకొని పోతుంది, దయచేసి ఆ కృష్ణ కథామృతాన్ని వినిపించండి అని చెప్పి పరీక్షిత్తు సుఖదేవ్ గోస్వామిని అడుగుతాడనమాట. సో అందువల్ల మనం రథం తీసుకెళ్లిన తర్వాత వీలైతే అక్కడ భగవంతుడు అన్ని అనుకూలిస్తే అక్కడి కొన్ని కథలు ఆయనవి శ్రవణం చేసి ఈ మనుష్య జీవిత పరమార్థం ఏంటో అర్థం చేసుకొని మన జన్మను ధన్యం చేసుకునేదానికి ఈ యొక్క రథయాత్ర మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒక్కసారి నాతో అందరూ నామాన్ని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడశకనాంనాం కలికల్ముచనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. సో అందువల్ల కలి సంతర్పణ ఉపనిషత్తులో ఇది చెప్పారు. ప్రతినిత్యం ఈ నామాన్ని జపించి మీ జన్మను ధన్యం చేసుకునేదానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రా. జగన్నాథ్ రథయాత్ర మహామహోత్సవ్ కి. చాలా ధన్యవాదాలు సత్యగోపాల్ ప్రభుజీ. మరి కొంతమంది అతిథులు వెయిట్ చేశారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం.